నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. గత వీడియోస్‌లో మనము సీబీఐటీలో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్లేస్‌మెంట్స్ గురించి అనేది మనం చూసాము. అంటే ప్లేస్‌మెంట్స్ అక్కడ హైయెస్ట్ ఎంతొచ్చింది, యావరేజ్ ఎంతుంది అండ్ వాటి స్టాటిస్టిక్స్ అనేది వాళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినయని డిస్కస్ చేసాము. సో ఈరోజు మనము విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలాగున్నాయి బీటెక్‌లో డిఫరెంట్ కోర్సెస్‌కి అనేది ఒకసారి చూద్దాము. సో దీంట్లో కూడా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కూడా 2020-24 అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్‌ది అనేది ప్లేస్‌మెంట్ స్టాటిస్టిక్స్ అయితే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అనేది యాక్సెసిబిలిటీ పరంగా చూసుకుంటే కనుక వేరే ఏ ఇన్స్టిట్యూషన్‌కు లేనంతగా అది కొంత సిటీలో ఉండడం ఒక ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. అందువల్లనే సాధారణంగానే చాలామంది స్టూడెంట్స్ కొంత సీబీఐటీ అనగానే కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొంత హై ప్రొఫైల్ పిల్లలు ఎక్కువగా ఉంటారనే భయంతో కూడా ఎక్కువ మంది సెకండ్ ఆప్షన్ కింద విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి రావటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కొంత యాక్సెసిబిలిటీ పరంగా బాగుండటం, కొంత డిసిప్లిన్‌లో సెక్యూరిటీ పరంగా కూడా బెటర్‌గా ఉంటుంది అనేసి ఒక పేరెంట్స్ ఒపీనియన్ అది. అండ్ ఆల్రెడీ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అదే విధంగా చెప్తూ ఉంటారు. అందువల్ల విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్మెంట్లో అండ్ ఎన్ఆర్ఐ కోటాలో కూడా స్టూడెంట్స్ అనేది సీట్స్ సంపాదించడానికి పోటీ పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 24 అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ది ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక సో ఇక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అంటే అవే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది అవుతుందండి. సో ఇంటర్న్షిప్స్కి అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇస్తుంది. అన్లైక్ సిబిఐటి అండ్ వాసవితో కంపేర్ చేసినప్పుడు ఇంటర్న్షిప్ ఆఫర్స్ అనేది మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇక్కడ మైక్రోసాఫ్ట్లో 51 lakh per annum అనేది హైయెస్ట్ ఉంది. సెకండ్ ఫ్లిప్కార్ట్లో 32.57 lakh per annum అనేది సెకండ్ హైయెస్ట్ అనేది ఉంది. సో ఇట్లా మనకు స్టూడెంట్స్కి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు 10 lakhs అబోవ్ తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా ఒక 20 స్టూడెంట్స్ అనేది ఆ ప్యాకేజ్ అబోవ్ అనేది ఉన్నారు. అండ్ 9 lakhs 8 lakhs ఇలా అంటే డిఫరెంట్ ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఎక్కువగానే మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారండి. అండ్ దీంట్లో బ్రాంచ్ వైజ్ తీసుకుంటే టోటల్ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది 1417 ఉన్నాయి. బ్రాంచ్ వైజ్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 284 స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఆఫర్స్ రావడం జరిగింది. అండ్ సిఎస్బిఎస్లో వచ్చేసరికి 65 ఉన్నారు. సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో వచ్చేసరికి 66 స్టూడెంట్స్కి అనేది ఆఫర్స్ వచ్చాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 69, డేటా సైన్స్లో 73 అండ్ సిఎస్సిలో ఐఓటీ బ్రాంచ్లో 64 ఉన్నారు. అండ్ ఐటీలో కూడా ఇక్కడ హ్యూజ్గా ప్లేస్మెంట్స్ అనేది అయ్యాయండి, 170. అండ్ ఈసీఈ కూడా 260 స్టూడెంట్స్కి అనేది ఈసీఈలో కూడా ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఈవెన్ ట్రిపుల్ కూడా 106 స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయ్యారు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కూడా 75 స్టూడెంట్స్, మెకానికల్లో 87, సివిల్లో అయితే 54 ఉన్నారు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 30. ఇలా రకరకాల బ్రాంచెస్లో వచ్చేసరికి టోటల్ 1417 స్టూడెంట్స్ అయితే కనుక ప్లేస్మెంట్ ఆఫర్స్ అయితే వచ్చాయన్నమాట. ప్లేస్మెంట్ హైలైట్స్ తీసుకుంటే కనుక మనము 24 బ్యాచ్ ప్లేస్మెంట్ హైలైట్స్ విషయానికి వస్తే కనుక టోటల్ ఆఫర్స్ అనేది 1408 అనేది టోటల్ ఆఫర్స్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము. 51 lakh per annum అనేది మైక్రోసాఫ్ట్లో స్టూడెంట్కు రావడం జరిగింది, మైక్రోసాఫ్ట్ కంపెనీలో. అలాగే ఒక జేపీఎంసీ కంపెనీలోనే 52 ఆఫర్స్ అనేది 19.75 lakh per annum సిటీసీ తోటి 52 ఆఫర్స్ రావడం అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 166 ఆఫర్స్ అనేది ఇక్కడ 10 lakhs per annum అండ్ అబోవ్ అనేది 166 ఆఫర్స్ వచ్చాయి. అండ్ టోటల్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్లో 80% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ యావరేజ్ సిటీసీ వచ్చిన సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్లో 8.53 lakh per annum అనేది ఉంది. అండ్ సిఎస్సితో పాటు కోర్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఓవరాల్గా తీసుకుంటే కనుక యావరేజ్ అనేది 7.09 lakh per annum అనేది యావరేజ్ ఉంది. సో ఈ యావరేజ్ అనేది 7.09 lakh per annum అనేది ఇంక్లూడింగ్ కోర్ బ్రాంచెస్ అండి. ఇది మెకానికల్, సివిల్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఈసీ ఇలాంటి బ్రాంచెస్ అనేది కూడా కంబైన్డ్గా 7.09 lakh per annum అనేది ఉందన్నమాట. టోటల్ 125 కంపెనీస్ అనేది రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇదండి సిబిఐటి, వాసవి తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా 80% ప్లేస్మెంట్స్ అనేది లాస్ట్ ఇయర్ జరగడం జరిగింది. ఇది అన్ని బ్రాంచెస్ కలిపి అండి, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్తో పాటు కోర్ బ్రాంచెస్ కలిపి 80% ప్లేస్మెంట్ రికార్డ్ అయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది. సో ఇక్కడ విఎన్ఆర్లో కూడా మనందరికీ తెలిసిందే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ అనేది డిఫరెంట్ కేటగిరీస్లో మెరిట్ ప్రకారం ఫిలప్ చేయడం జరుగుతుంది.